ప్రతి మనిషి లైఫ్‌లో ముఖ్యంగా 2 కోరుకుంటాడు. ఒకటి వెల్త్, రెండోది హ్యాపీనెస్. సంపదతో సంతోషాన్ని కొంత సృష్టించగలం. సంతోషంగా ఉంటే సంపదను కొంత సృష్టించగలం. కానీ ఏది పూర్తిగా ఇంకో దాన్ని ఇవ్వలేదు. ఇవి 2 లేకుంటే మనిషి జీవితం ఇన్‌కంప్లీట్. లాస్ట్ ఇయర్ ఒక మంచి బుక్ కోసం సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా నవల్ రవికాంత్ అనే బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాసఫిస్ట్ చేసిన ట్వీట్స్కి ఎక్స్ప్లెనేషన్గా ఒక రచయిత అల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్ అని రచించిన బుక్ యూట్యూబ్లో చూసా. నెక్స్ట్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫ్రీ పీడిఎఫ్ దొరికింది. అందులో కొన్ని టాపిక్స్ చదివితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత హార్డ్ కాపీ ఆర్డర్ చేసుకొని చదివితే ఎంత బాగా నచ్చిందంటే ఆ బుక్లోని ప్రతి లైన్ మైండ్లో బలంగా ఉండిపోవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. అంతగా ఎందుకు అనిపించిందంటే నేను ఉన్న కరెంట్ సిచ్యువేషన్, సమ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం. ఆ డెసిషన్స్ తీసుకోవడానికి ఈ బుక్ బాగా గైడ్ చేసింది. లెట్స్ సీ ఎలా ఈ బుక్ నన్ను గైడ్ చేసిందో. ఫస్ట్ వెల్త్ గురించి మాట్లాడుకుందాం. వెల్త్ అంటే డబ్బు సంపాదించడం ఒకటే కాదు. నువ్వు నిద్రపోతున్నా నీ కోసం సంపాదించి పెట్టే అసెట్స్, ఆస్తులు ఉండాలి. ఆ ఆస్తులు మనుషులు కావచ్చు, భూమి కావచ్చు, వస్తువులు కావచ్చు. నీ టైంని వేరే వాళ్ళకిచ్చి నువ్వు డబ్బు సంపాదిస్తే నువ్వు వెల్తీ పర్సన్ కాలేవు. నువ్వు పనికి వెళ్తేనే డబ్బులు వచ్చేటట్టయితే నువ్వు ఎప్పటికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేవు. ఫస్ట్ నువ్వు ధనవంతుడివి అవ్వు. ధనవంతుడిని ఎలా కావాలంటావా? సొసైటీకి ఏది కావాలో అది ఎక్కడ ఎలా కొనుక్కోవాలో తెలియంది నువ్వు ఇస్తే రిచ్ అవ్వచ్చు. ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ పీపుల్తో పనిచేయి. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ ఏజ్లో నువ్వు ఏదైనా చేయవచ్చు. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవాలి. దేనిపైనైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంపాదించుకోవాలి. నువ్వు ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే నీ బిజినెస్ పార్ట్నర్స్ చాలా తెలివైనవాడు, ఫుల్ ఎనర్జెటిక్, వీటన్నిటికంటే మంచి ఇంటిగ్రిటీ ఉండాలి. అమ్మడం నేర్చుకో, తయారు చేయడం నేర్చుకో. ఈ 2 చేయగలిగితే నిన్నెవడు ఆపలేడు. నీ దగ్గర ఉండాల్సిన ఆయుధాలు నీకంటూ ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్, అకౌంటబిలిటీ అండ్ లెవరేజ్. స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే ఏదో ట్రైనింగ్ ఇస్తే సింపుల్గా నేర్చుకునేది కాదు. జెన్యూన్ క్యూరియాసిటీ అండ్ ప్యాషన్తో కూడింది. అంతేకాని మార్కెట్లో పర్టికులర్ కోర్స్ హాట్గా ఉంది, అది నేర్చుకుని సెట్ అయిపోతా అంటే నీలా కొన్ని వందలు లేదా వేల మంది అదే చేసి వస్తారు. స్పెసిఫిక్ నాలెడ్జ్ని బిల్డ్ చేయడం అంటే నీకు అదొక ఆటలాగా ఉండాలి. పక్కన వాళ్ళకి అది శ్రమలాగా అనిపించాలి. అది మన స్కూల్లో నేర్పించేదైతే కాదు. బిజినెస్లో నీ పేరుతో రిస్క్ తీసుకో. గెలిచినా ఓడినా సొసైటీ నీకు ఏదో ఒక రివార్డ్ ఇస్తుంది. ఫార్చ్యూన్ రిక్వైర్స్ లెవరేజ్. బిజినెస్లో లెవరేజ్ అంటే అది పెట్టుబడి కావచ్చు, పీపుల్ కావచ్చు, లేదా ప్రోడక్ట్ కావచ్చు. పెట్టుబడి క్యాపిటల్ మీన్స్ మనీ. మనీ సంపాదించాలంటే ముందు చెప్పినట్టు నీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉపయోగించాలి. విత్ అకౌంటబిలిటీ అండ్ గుడ్ జడ్జిమెంట్ ఉండాలి. నెక్స్ట్ కావాల్సింది పీపుల్ వర్కింగ్ ఫర్ యూ. ఇది కొంచెం పాతకాలం పద్ధతి. క్యాపిటల్ అండ్ పీపుల్ ఇప్పుడు ఉండొచ్చు, నెక్స్ట్ ఉండకపోవచ్చు. దానిని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మోడర్న్ ఏజ్లో కోడ్ అండ్ మీడియా ఏ పర్మిషన్ అవసరం లేని లెవరేజ్. ఈ రెండే ఇప్పుడు ప్రపంచ ధనవంతుల వెనుక ఉండేది. నువ్వు ఒక సాఫ్ట్వేర్ లేదా మీడియా క్రియేట్ చేసి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీకు డబ్బు సంపాదించి పెట్టేలా చేసుకోవచ్చు. నేను కోడింగ్ చేయలేనంటావా? బుక్స్, బ్లాగ్స్ రాయి, వీడియోస్ రికార్డ్ చెయ్యి, పాడ్కాస్ట్ చెయ్యి. నీ జడ్జిమెంట్ బాగుంటే నీ లెవరేజ్ ఎన్నో రెట్లు బాగా పనిచేస్తుంది. జడ్జిమెంట్ బాగుండాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ కొన్ని ఫండమెంటల్ స్కిల్స్ నేర్చుకుంటే జడ్జిమెంట్ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. బిజినెస్ చేయడం ఒక స్కిల్ కాదు. అది బుక్స్తో, క్లాసులతో రాదు. అలా అయితే ఒక బిజినెస్ బుక్ చదివి డబ్బులు సంపాదించడం, ఎంబీఏ లాంటివి చదివి పెద్ద పెద్ద బిజినెస్లు కాదు కదా, చిన్న బిజినెస్ కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు. అందరం చదవాల్సింది మైక్రో ఎకనామిక్స్, అదే చిన్న మొత్తాల పొదుపు, గేమ్ థియరీ, సైకాలజీ, పర్సుయేషన్, ఎథిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్. వినడం కంటే చదవడం ఫాస్ట్గా చేయవచ్చు. చూడటం కంటే
చేయడం త్వరగా అవుతుంది. ఎంత ఎక్కువ కష్టపడగలవో అంత కష్టపడు. కానీ ఎవరితో కలిసి పనిచేస్తున్నావు, ఎందులో కష్టపడుతున్నావో చాలా ఇంపార్టెంట్ దాన్ హార్డ్ వర్క్. నువ్వు చేసే పనిలో నీకంటే ప్రపంచంలో ఇంకెవడు ఇలా చేయలేడు అనేలా తయారవ్వు. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే త్వరగా డబ్బు సంపాదించి రిచ్ పర్సన్ అయిపోవచ్చు అని ఎవరైనా చెప్తే, అది వాడు రిచ్ అవ్వడానికి చేసింది తప్ప నువ్వు అవ్వడానికి కాదు. నీకున్న లెవరేజ్‌కి స్పెసిఫిక్ నాలెడ్జ్ యాడ్ చేసి పని చేస్తే నువ్వు కోరుకున్నది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఫైనల్‌గా నువ్వు వెల్తీగా మారిన తర్వాత నువ్వు ఒక విషయం రియలైజ్ అవుతావు. అదేంటో తర్వాత చూద్దాం.